గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు అభివృద్ధి అనేది గాని, తేడా అన్నది గాని ఏమైనా కనిపిస్తుందా? నక్కకి నాగలో కనుకున్నంతుందమ్మా. హ్మ్. అంటే ఎలాంటి అభివృద్ధి చూసారు? అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అన్ని ఇప్పుడు కావల్లో రోడ్లే లేవు. రోడ్లు కృష్ణారెడ్డి గారు బాగా నేర్పిస్తుండు. ఇప్పుడు సంక్షేమాలన్నీ వస్తున్నాయి కదా ఒక్కొక్కటి. రేపు జూన్ 12వ తారీఖు ఈ అమ్మ ఒడి వస్తుంది. అదే తల్లి వందనం వస్తుంది కదా. అంటే జగన్ నేనే ఎక్కువ పథకాలు ఇచ్చాను. వీళ్ళు సూపర్ 6 అంటున్నారు కానీ ఏం లేదు అని చెప్పేసి ఆయన ఏమి ఇచ్చాడు? 5 సంవత్సరాలు పూర్తయ్యేలోపు కూడా ఇంకా ఒక పెన్షన్ ఒక 18,000 రూపాయల డబ్బులు ఎగ్గొట్టాడు. ఇంకేంది ఆయన ఇచ్చింది? నా తలకాయ. ఆయన అధికారంలో ఉండి వాటికి నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవాడిని అని చెప్పేసి కూడా ఆయన వచ్చి ఉంటే ఎరగొక్క మొత్తం ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడుకో, ఇటు కర్ణాటకో, ఇటు మధ్యప్రదేశ్కో వెళ్ళిపోయేవాళ్ళు. సూపర్ 6 పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? సూపరు. ఇప్పుడు ఒక్క రూపాయి లేదు గవర్నమెంట్ దగ్గర, ఒక సింగిల్ ఎన్పీ లేదు. సింగిల్ ఎన్పీ లేకుండా అతను చేస్తుందంటే అతను కూడా ఇతను కూడా నువ్వు ఉన్న డబ్బులు ఎస్సీ సంప్లాన్ డబ్బులన్నీ తీసుకొచ్చి నువ్వు అన్నిటికీ పెట్టావు. ఆయన ఎస్సీ సంప్లాన్ డబ్బులు తీలా. ఎస్సీలకి నువ్వు 5 ఏళ్ళు ఉంటే ఎస్సీలకు ఒక లోన్ ఇవ్వాల. ఆయన వచ్చాడు, లోన్లు ఇస్తుండే. ఈరోజు ఎస్సీ లోన్లు వచ్చాడు, బీసీ లోన్లు వచ్చాడు, ఓసీ లోన్లు అన్నీ ప్రవేశపెట్టి వస్తాయి కూడా. ఇంకేందమ్మా? వైసీపీ నేతల అరెస్టులు, కొడాలని వల్లభనేని వంశీవి కక్షపూరిత చర్యలు అంటున్నారు. అంతకుముందు వాళ్ళు చేసినవి అమ్మా. అంతకుముందు వాళ్ళు కక్ష కదా, ఇప్పుడు కక్ష ఇదే. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళని అక్రమంగా అరెస్ట్ వాళ్ళు మంచి వాళ్ళు, మహానుభావులు వాళ్ళు. కొడాలని సూపరు, వంశీ సూపరు. దొంగలు వాళ్ళిద్దరు. నారా లోకేష్ ఉన్నారు కదా ఇప్పుడు, అమ్మా. ఆయన నారా లోకేష్ రెడ్ బుక్ లో రాక్షస పాలన నడుస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి ఏమంటారు? ఎవరిది? లోకేష్ది రాక్షస పాలన. వాళ్ళదే పాలన. రాక్షసి ఎవరిని అరెస్ట్ చెప్పలేదే లోకేష్ బాబు మామూలుని. చిన్న వాళ్ళని కూడా కొట్టించారు కదమ్మా. వాళ్ళు రాక్షస పాలన, వీళ్ళది రాక్షస పాలన. ఇప్పుడు కొట్టించినోడు రాక్షస పాలన, కొట్టికొన్నోడు రాక్షస పాలన. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అమరావతి ఇప్పుడు వచ్చే 5 ఏళ్ళు అమరావతి కంప్లీట్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కంప్లీట్ అవుతుంటారా? ఆయన చెప్తే ఓకే. ఆయన చెప్తే ఇంకా తిరిగేం లేదు.